subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Good morning students. Today we discuss about social 7th class second lesson. 7th class second lesson rain and rivers అన్నమాట. ఈరోజు మనం 7th క్లాస్లో సెకండ్ లెసన్ రైన్ అండ్ రివర్స్ గురించి నేర్చుకుందాం. All life on the earth is very crucially depend on the water. As you know, over 71% of earth surface is covered with water. We depend upon water for growing crops, but we do not get water uniformly over the year అన్నమాట. మనకి ఇయర్లో వాటర్ ఎప్పుడు కూడా ఒక సమానంగా మనకి అందడం లేదు. అలాగే మనం వాటర్ని దేనికి యూజ్ చేస్తే గ్రోయింగ్ క్రాప్స్ ఎక్కువగా పంటల పెరుగుదల కోసం మనం వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఎర్త్ సర్ఫేస్లో మనకి 71% మనకి వాటరే కవర్ అయి ఉందన్నమాట. మిగిలిన 29% మాత్రమే ఎర్త్ భూభాగం అనేది మిగిలి ఉంది. ఓకేనా? Discuss in the class in which months you get rains, in which part of the village or town you have more water or less water. ఓకేనా? మీరు ఒకసారి డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఏ విలేజ్లో అయితే ఎక్కువగా వాటర్ వస్తుంది, ఎక్కువగా రైన్ వస్తుంది, ఏ విలేజ్లో లో రైన్స్ అనమాట, తక్కువ వర్షాలు ఎక్కడ వస్తున్నాయి అనేది ఒకసారి మీరు డిస్కస్ చేయండి. అలాగే వేర్ యూ గెట్ గుడ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వేర్ యూ గెట్ సాల్టీ ఆర్ హాట్ వాటర్. అలాగే ఎక్కువగా మనకి తాగడానికి ఎక్కువగా వాటర్ ఎక్కడి నుండి వస్తుంది, లేదా సాల్ట్ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ దిస్ ఫాలోయింగ్ చాప్టర్ వీ విల్ స్టడీ అబౌట్ ద డైవర్సిటీ ఇన్ వాటర్ అవైలబిలిటీ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అనమాట. ఈ లెసన్లో మనం వాటర్ యొక్క వైవిధ్యం గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఎవాపరేషన్ అనమాట. ఎవాపరేషన్ అంటే ఫస్ట్ Pranavi wake up early in the morning. She needed to take bath in hot water. So she heated water in a dish over fire. As the water heated up, water vapor touched the lid. And with the help of outside cool air, vapor become water drops and stuck to the lid of the dish anamata. When she removed the lid, some of the water drops fell down into the dish. By observing this, she realized that the water evaporates and later it becomes condensed into water by cooling అనమాట. ఏంటంటే వాటర్ ఎవాపరేషన్ అనమాట. ప్రణవి ఏం చేసింది, తనకి మార్నింగే లేచింది, వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ నీడెడ్ టు టేక్ బాత్ ఇన్ హాట్ వాటర్ అనమాట. తను వేడి నీళ్ళతో స్నానం చేయాలనుకుని స్టవ్ పైన వాటర్ పెట్టుకుంది. ఆ వాటర్ పెట్టినప్పుడు తను ఏం అబ్జర్వ్ చేసింది, ఆ వాటర్ అనేది బాగా హీట్ అయిపోయినాయి అనమాట. తను స్టవ్ పైన ఏం చేసింది, కొద్దిగా వాటర్ని పెట్టుకుంది ఒక డిష్లో పెట్టినప్పుడు ఇదంతా వాటర్ అనుకుందాం. ఈ ఫైర్కి వాటర్ అనేది బాగా ఏమైంది, బాగా వేడైంది అనమాట. వేడైనప్పుడు ఆ పైన ఉన్న లిడ్ అనేది, ఆ లిడ్ పై నుంచి ఇలాగా ఆవిరి అనేది తను అబ్జర్వ్ చేసింది. ఎవాపరేషన్ అనేది అవ్వడం, వేపర్ ఎలా అవ్వడం అనేది తను అబ్జర్వ్ చేసినప్పుడు ఆ లిడ్ తీసింది అనమాట. ఆ లిడ్ తీసినప్పుడు తనకి ఆ లిడ్ తీసినప్పుడు బయట ఉన్న కూల్ ఎయిర్ ఆ లిడ్కి తగిలి ఆ ఎవాపరేషన్ అనేది, ఆ వాటర్ వేపర్ అనేది కూల్ అయ్యి మళ్ళీ డ్రాప్స్ కింద ఈ డిష్లోనే పడింది అనమాట. తను అది అబ్జర్వ్ చేసింది. అప్పుడు తను ఏమనుకుంది, ఓహో వాటర్ అనేది బాగా హీట్ చేస్తే అది ఆవిరయ్యి మళ్ళీ తను బయట గాలి తగలగానే అది మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ వాటర్ కింద చేంజ్ అవుతుందని తను గమనించింది. అలాగే చూడండి, ఎవాపరేషన్ అంటే ద వాటర్ చేంజ్ ఇంటూ ద వాటర్ వేపర్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్ అనమాట. వాటర్ అనేది వాటర్ వేపర్ కింద చేంజ్ అవ్వడాన్ని మనం ఎవాపరేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ కండెన్సేషన్ అనమాట. కండెన్సేషన్ కూడా ద వాటర్ వేపర్ చేంజ్ ఇంటూ ద వాటర్. ద వాటర్ వేపర్ ఏమవుతుంది, వాటర్ కింద చేంజ్ అవుతుంది. చూసారా,
తను బాగా లిడ్ తీయగానే తను బయట ఉన్న కూల్ ఎయిర్కి ఆ వాటర్ అనేది చల్లబడి మళ్ళీ ఆ వాటర్ డ్రాప్స్ మళ్ళీ అదే డిష్లో పడడం గమనించింది కదా, దీన్నే మనం కండెన్సేషన్ అంటాం అనమాట. ఏంటి కండెన్సేషన్ అంటే వాటర్ వేపర్ చేంజ్డ్ ఇంటూ ద వాటర్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. ఓకేనా. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ రైన్స్. ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్, అసలు క్లౌడ్స్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. Formation of clouds. When water vapor rises with hot air and reaches high up in the sky, it gets cooled. This is because gets cooler as in a rise above the surface of the earth. With the cooling, water vapor is transformed into tiny water drops anamata. Tiny water drops. These water drops gather around minute dust and smoke particles in the air, gradually increase in size. These small drops of water gather to form a clouds anamata. చూడండి మనకి అలా మనకి ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్, మనము వాతావరణంలో పైకి వెళ్తానికి వాతావరణంలో మనం పైకి వెళ్ళే కొలది మనకి ఎయిర్ అనేది కూల్గా ఉంటుంది అనమాట, ఎయిర్ అనేది చల్లగా ఉంటుంది అనమాట. అలాగా మనకి వాటర్ వేపర్ మనకి అలా వాతావరణంలో పైకి వెళ్తూ ఉంటే అది ఏమవుతుంది, బాగా కూల్ అయ్యి అవి వాటర్ డ్రాప్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. అలా వాటర్ డ్రాప్స్ కింద ఫామ్ అయినప్పుడు ఇంకా వాతావరణంలో బాగా అప్పుకెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్ ఇవన్నీ కలిపి యాడ్ అయ్యి అది క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది అనమాట. అలా క్లౌడ్ కింద మనకి ఫామ్ అవుతుంది. దాన్నే మనం క్లౌడ్స్ అంటాం. ఏంటంట, మన వాతావరణంలో పైకి వెళ్ళే కొలది అది మనకున్న వాటర్ వేపర్ అనేది పైన కూల్ ఎయిర్కి చల్లబడి వాటర్ డ్రాప్స్ కింద ఫామ్ అవుతుంది. అలా వాటర్ డ్రాప్స్ కింద ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఇంకా పై వాతావరణంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఇంకా స్మోక్ పార్టికల్స్ అన్నీ యాడ్ అయ్యి ఇంకా వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ రైన్స్. ఫార్మేషన్ ఆఫ్ రైన్స్. As the clouds continues to rise upwards, it gets cooler and more droplets are formed. The droplets get together to form bigger drops. As they get higher, it gets more and more difficult for them to remain in the air, and so they begin to fall as raindrops. చూడండి, రైన్ కూడా మనకి ఇలాగే ఈ క్లౌడ్స్ అనేది ఇలా క్లౌడ్స్ ఫామ్ అయ్యి అలా అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనమాట. అలా ట్రావెల్ చేసినప్పుడు ఇంకా పైకి వెళ్తూ ఉంటాయి. అలా పైకి వెళ్ళినప్పుడు వాటి డ్రాప్స్ అనేది ఇంకా బిగ్గర్ సైజ్ అనమాట, సైజ్ అనేది పెంచుకుంటూ ఉంటుంది. ఇంకా వాతావరణం పైకి వెళ్ళేసరికి వాటి బరువును అవి తట్టుకోలేక అవి మనకి వాటర్ రూపంలో కిందకి వస్తుంది అనమాట. దీన్ని మనం రైన్ అంటున్నాం. నెక్స్ట్ వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ని మీరు ఎప్పుడన్నా విన్నారా? మనకి చూడండి, దిస్ ఈజ్ ద వాటర్ సైకిల్. ఇది చూడండి, ఇక్కడ వాటర్ సైకిల్ ఇదంతా మనకి సీ ఏరియా అంటే వాటర్ ఏరియా. ఈ వాటర్ ఏరియా అనేది మనకి ఇక్కడ సన్ మనకి ఏమొస్తుంది, సన్ నుంచి మనకి సన్ రైజెస్ వచ్చి హీట్ పెరిగి ఈ వాటర్ ఏరియా అంతా వేపర్ అవుతుంది అనమాట. వేపర్ అయ్యి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఇలా క్లౌడ్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఆ క్లౌడ్స్ ఇంకా తన బరువు ఇంకా బిగ్గా అయ్యి మళ్ళీ తనకి అది పైన వాతావరణంలో ఉన్న డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్ అన్నీ కలిపి వాటి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. క్లౌడ్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా అవి ట్రావెల్ చేస్తూ తన బరువుని ఆపుకోలేక ఇంకా అవి మనకి వాటర్ రూపంలో, రైన్ రూపంలో మనకి కిందకి వస్తూ ఉంటుంది అనమాట. చూసారా, ఇది క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అవి కలర్ చేంజ్ అయ్యి ఇంకా బిగ్ సైజ్లో చేంజ్ అయిన తర్వాత అవి మళ్ళీ మనకి రైన్ డ్రాప్స్ కిందకి వచ్చేస్తుంది అనమాట. రైన్ రూపంలో మనకి వచ్చేసి మళ్ళీ అవి ఏం చేస్తుంది, మళ్ళీ మనకి సముద్రాల్లో కలిసిపోతుంది. ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ కేమ్ ఫ్రమ్ సీస్, ద ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్ ఇన్ ద స్కై. మనకి
క్లౌడ్స్ అనేది స్కైలో ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ చూసారా. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ ఏంటంట, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్ ఈజ్ నోన్ యాజ్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ మీన్స్ అవపాతం అనమాట. మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్, మన వాతావరణంలో మన చుట్టూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ అనమాట. అంటే చిన్ని చిన్ని నీటి బిందువులు తేమగా మనకి ఉంటుంది అనమాట. దాన్నే మనం ప్రెసిపిటేషన్ అంటాం. ఇది మనకి ఎక్కువగా స్నోలో, ఎక్కువగా పొగమంచుల్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత. ద అమౌంట్ ఆఫ్ ఇన్విజిబుల్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ యాజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. మనకి హ్యూమిడిటీ అనేది ఎక్కువగా బీచ్ల దగ్గర, మనం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఫేస్ పైన చెమట పట్టి ఎక్కువగా తొందరగా ఆరదన్నమాట. దాన్నే మనం హ్యూమిడిటీ అంటాం. మనకి అది చిరాగ్గా అనిపిస్తుంది, అన్కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా బీచ్కి వెళ్ళినప్పుడు? ఓకేనా. వెన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఆర్ హై వీ ఫీల్ అన్కంఫర్టబుల్ అనమాట. మన అట్మాస్ఫియర్లో మనకి ఎప్పుడైనా హ్యూమిడిటీ అనేది పెరిగినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. అది మనకి బాగా స్వెట్ పడుతుంది కానీ ఆరదు, ఇలా చాలా జిగురుగా మనకి తగులుతూ ఉంటుంది. దాన్నే మనం హ్యూమిడిటీ అంటాం అనమాట. నెక్స్ట్ winds and clouds. Next, winds and clouds. Since evaporation takes place all over the earth's surface, clouds are also being formed all over. However, it is on the surface of the oceans that maximum evaporation and cloud formation. After all, oceans are vast water bodies extending upon thousands of kilometers. As a result, it is also rains very heavily on the oceans. Clouds also travel in Ireland of thousands of kilometers as being rain to us. Do you know what bring the deep Ireland? చూసారా, మనకి ఎక్కువగా విన్స్ అంటే పవనాలు మరియు క్లౌడ్స్ అంటే మేఘాలు. ఇవన్నీ క్లౌడ్స్ మనం చూసారు ఎక్కువగా వాటర్ డ్రాప్స్ అనేది యాడ్ అయ్యి క్లౌడ్స్ అనేది అలాగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలా చాలా కిలోమీటర్స్, లాట్ ఆఫ్ కిలోమీటర్స్ అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉంటాయి అనమాట. అలా కిలోమీటర్స్ అవి జర్నీ చేసి ఒక ప్లేస్ బాగా చలిగా ఉన్న ప్రాంతంలో అవి ఇంకా కిందకు వచ్చేస్తుంది అనమాట. అది వాటర్ రైన్ రూపంలో మనకి కిందకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వాటినే పవనాలు అంటారు. ఓకేనా. ఫ్రమ్ విచ్ డైరెక్షన్ డస్ ద విండ్ బ్లో డ్యూరింగ్ ద రైనీ సీజన్? మనకి రైనీ సీజన్లో ఏ డైరెక్షన్లో మనకి ఎక్కువగా రైన్ అనేది పడుతుంది? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే. దీస్ విండ్స్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దే ట్రాన్స్పోర్ట్ ద రైన్ క్లౌడ్స్. చూసారు, మనకి అరేబియన్ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్కి మనకి ఎక్కువగా విండ్స్ అనేది వస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడ ఉంటుంది అరేబియన్ సీ? మన ఇండియా మ్యాప్కి లెఫ్ట్ సైడ్ అనేది మనకి అరేబియన్ సీ ఉంటుంది. ఇది మన ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ అరేబియన్ సీ అనేది ఉంటుంది. ఇలా మన రైట్ సైడ్ ఏముంటుంది? బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంటుంది. మనం చూసారు ఈ విండ్స్ అంటే ఏంటిది? ట్రాన్స్పోర్ట్ ద రైనీ క్లౌడ్స్. దీస్ ఆర్ కాల్డ్ మాన్సూన్ విండ్స్ అనమాట. దే ఆల్సో కాల్డ్ ఏ సౌత్ వెస్ట్ మాన్సూన్. దీన్నే మనకి ఇప్పుడు చూడండి, విండ్స్ అనేది మనకి అరేబియన్ సీ నుండి బే ఆఫ్ బెంగాల్కి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటాం అనమాట? మాన్సూన్స్ అంటాం. అంటే ఋతుపవనాలు. మాన్సూన్స్ని మనం ఋతుపవనాలు అంటాం. ఇలా అరేబియన్ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్కి ట్రావెల్ చేసే వాటిని మనం ఏమంటామంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. వీటిని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. ఇవి మనకి అరేబియన్ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్ వైపుకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మనం దీని నైరుతి ఋతుపవనాలు అంటాం. ఇది మనకి సమ్మర్ సీజన్ ఎండింగ్లో మనకి ఇవనేది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్
These are two arms of monsoon's winds, one blowing from Arabian Sea and other than from Bay of Bengal. The arrow of the map show this direction of the winds. చూడండి మనకి 2 టైప్స్ ఆఫ్ విండ్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైప్ ఏంటి అరేబియన్ సీ నుంచి వచ్చే విండ్ ఒకటి, బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే విండ్ అనేది ఒకటి. ఈ రెండు కూడా మనకి మ్యాప్లో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ టెక్స్ట్ బుక్లో మనకి మ్యాప్లో ఈ డైరెక్షన్స్ అనేది ఇచ్చారు. వీటిని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ రైన్ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వర్షపాతం గురించి నేర్చుకుందాం. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ద విండ్స్ క్యారింగ్ ద క్లౌడ్స్ ఆల్సో రీచ్ ఆంధ్రప్రదేశ్. ఈ క్లౌడ్స్ అనేది మనకి బాగా ఫుల్ క్లౌడీగా మనకి జర్నీ చేసి మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అన్నమాట ఈ విండ్స్ అనేది. ఓకేనా. నెక్స్ట్ however they bearing very little rain as most of the moisture in the clouds fall down in rain in the West Ghats and only dry clouds or the winds reach Rayalaseema. మనకి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ ఎప్పుడు కూడా మనకి వర్షాలు బాగానే పడతాయి అన్నమాట. అవి దేని వల్ల పడుతున్నాయి? మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వలన మనకి వర్షాలు అనేది బాగా పడుతున్నాయి. ఆ క్లౌడ్స్లో ఉన్న రైన్ డ్రాప్స్ అన్నీ మనకు కురిసిన తర్వాత ఇవి ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి ట్రావెల్ చేస్తాయి? రాయలసీమకి ట్రావెల్ చేస్తాయి. అందుకనేసి రాయలసీమలో మనకి అంతగా వర్షాలు అనేవి పడవన్నమాట. క్లౌడ్స్ అనేది డ్రైగా వెళ్తాయి అక్కడికి. రాయలసీమ వెళ్ళేసరికి క్లౌడ్స్ అనేవి డ్రైగా అయిపోతాయి, కనుక అక్కడ మనకి వర్షం అనేది తక్కువగా పడుతుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా ఎక్కడైనా మాయిశ్చర్గా ఉన్న తేమగా ఉన్న మన క్లోత్స్ అనేది ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి, చూసారు కదా. అలాగే ద మౌంటైన్ రేంజెస్ లైక్ ద వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద పాత్ ఆఫ్ రైన్ బేరింగ్ విండ్స్ కాజెస్ దెమ్ టు రైస్. రైసింగ్ కూల్ ఎయిర్స్ డౌన్ ద వాటర్ వేపర్ కండెన్సెస్ ఫాస్టర్. గ్యాదర్ అసెంట్ లీడ్స్ టు రైన్ఫాల్. చూడండి మనకి ఏంటంటే వాతావరణం మనకి అట్మాస్ఫియర్లోకి మనం పైకి వెళ్ళే కొలది మనకి ఏంటంటే ఎయిర్ అనేది కూల్గా అవుతుంది కదా. అలా కూల్ అయినప్పుడు మనకి వర్షాలు అనేది ఎక్కువగా ఫాస్ట్గా పడుతూ ఉంటాయి. అలా కూల్ అయినప్పుడే మనకి వర్షాలు అనేది బాగా పడతాయంట. నెక్స్ట్ దిస్ టైప్ ఆఫ్ రైన్ఫాల్ ఈస్ కామన్ ఇన్ ద మౌంటైన్స్ రీజన్స్. ఈ రైన్ఫాల్స్ అనేది ఎక్కువగా మౌంటైన్స్లో పడుతూ ఉంటుంది. మౌంటైన్స్ అనేది మనకి బాగా పైకి ఉంటాయి కదా, మన ఏరియా నార్మల్ ఏరియా కన్నా మనకి మౌంటైన్స్ అనేది బాగా హై ఉంటుంది కాబట్టి ఎక్కువగా వర్షం అనేది మనకి మౌంటైన్స్ పైనే పడుతూ ఉంటుంది. ద సౌత్ వెస్ట్ మాన్సూన్ హౌవెవర్ బ్రింగ్ మచ్ రైన్ టు ద తెలంగాణ డిస్ట్రిక్ట్ యాజ్ ద విండ్స్ అగైన్ రైజ్ ఓవర్ ద ఈస్ట్ ఘాట్స్. చూడండి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది తెలంగాణలో బాగా రైన్ ఇచ్చేసి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లోకి క్లౌడ్స్ అనేవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేది ఈస్టర్న్ ఘాట్స్లోకి ట్రావెల్ అయిపోతాయి, అంటే అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. అందుకే మనకి తెలంగాణలో కూడా రైన్ అనేది బాగా మనకి పడుతుంది. నెక్స్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మే టు అక్టోబర్ సైక్లోన్స్ ఫ్రమ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ కాజింగ్ విడస్ప్రెడ్ రైన్స్ ఇన్ కోస్టల్ అండ్ ఐర్లాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి చూడండి సైక్లోన్స్ తుఫానులు మీరు వినే ఉంటారు కదా. మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి చాలా తుఫాన్లు మనం ఎదుర్కొన్నాం కూడా. ఓకేనా. ఈ తుఫాన్లు అనేది మనకి ఎందుకు వస్తున్నాయి అంటే మనకి సమ్మర్లో ఈ బే ఆఫ్ బెంగాల్లో మనకి బాగా సైక్లోన్లు అనేది వస్తూ ఉంటాయి. ఈ బంగాళాఖాతంలో మనకి తుఫాన్లు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకేనా. రైన్ కాజ్డ్ బై విర్లింగ్ స్ట్రోమ్స్ ఈజ్ కాల్డ్ సైక్లోనిక్ రైన్స్. ఈ సైక్లోనిక్ రైన్స్ అంటే తుఫాన్ వల్ల వచ్చే వర్షాలని మనం ఏమంటాం, ఎందుకు వస్తాయంటే మనకి బే ఆఫ్ బెంగాల్లో మనకి ఎక్కువగా అల్పపీడనం విర్లింగ్ స్ట్రోమ్స్ అనేది జరగడం వల్ల మనకి ఎక్కువగా సైక్లోన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ విర్లింగ్ స్ట్రీమ్స్ వల్ల వచ్చే రైన్స్నే మనం సైక్లోనిక్ రైన్స్ అంటాం. ఈ బంగాళాఖాతంలో మనకి అల్పపీడనం వచ్చినప్పుడు మనకి తుఫానులు అనేది తొందరగా వస్తూ ఉంటాయి. ఓకేనా.
This October-December months in coastal Andhra Pradesh and moderate rains in Rayalaseema. అక్టోబర్ టు డిసెంబర్లో మనకి వర్షాలు అనేది బాగా పడుతుంటాయి. ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్కి మనకి ఏపీలో మన ఆంధ్రప్రదేశ్లో బాగా రైన్స్ పడినప్పుడు మనం పడిన తర్వాత ఆఫ్టర్ అవి రాయలసీమకు కూడా వెళ్తాయి. రాయలసీమలో కూడా మనకి వర్షాలు అంతగా పడవు, డ్రై క్లౌడ్స్ అనేది అటు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ తెలంగాణ జిల్లాలో సాధారణ వర్షపాతం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ సాధారణ వర్షపాతాలకి కారణం ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇవి తెలంగాణలో మనకి సాధారణ వర్షపాతం రావడానికి రీజన్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ మాన్సూన్స్ అనమాట. ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా ఇవి తెలంగాణలో ఎక్కువగా వర్షపాతం అనేది పడుతూ ఉంటుంది. ఓకే, మన ఏపీ మ్యాప్ తీసుకొని ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ ఏరియాలో ఎక్కువగా రైన్ఫాల్ అనేది జరుగుతుంది, ఏ ఏరియాలో మనకి రైన్ఫాల్ అనేది జరగట్లేదో ఒకసారి మీరు మ్యాప్ చూసి తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్ రైన్ గేజ్. ఈ రైన్ గేజ్ అనేది మనకి ఎలా యూజ్ చేస్తామంటే మన ఏరియాలో ఎక్కడైనా వర్షం వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద ఎయిర్ గేజ్, దిస్ ఈజ్ ద రైన్ గేజ్. దీన్ని మనం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా వర్షం వచ్చినప్పుడు దీన్ని మన చుట్టుపక్కల ఏరియాలో ఎంత వర్షం అనేది నమోదైందో మనం ఈ రైన్ గేజ్ని తీసుకొని తెలుసుకోవచ్చు. ఓకేనా. an instrument by which the rainfall is measured as known as rain gauge. దీన్ని మన వర్షాన్ని సూచించేదే మనకి రైన్ గేజ్ అనమాట. దీన్ని ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఒక బాటిల్ని కట్ చేసుకొని కలెక్ట్ ద అబవ్ ఐటమ్స్ టు మేక్ రైన్ పిక్ అనమాట. టెక్స్ట్ బుక్లో మీరు చూడండి, ఒకసారి టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు ఐడియా వస్తుంది. అందులో రైన్ గేజ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది మనకి డీటెయిల్గా ఇచ్చాడు. ఈ రైన్ గేజ్ వల్ల ఈ రైన్ గేజ్ మనం వర్షం పడినప్పుడు ఆ ప్లేస్లో పెట్టి ఎంతవరకు ఇందులో పడిన వాటర్ని మనం ఇక్కడ స్కేల్ సహాయంతో ఎన్ని సెంటీమీటర్స్ అనేది మనకి వాటర్ అనేది వచ్చిందో అనేది మనం ఈ రైన్ గేజ్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్స్, థ్యాంక్స్.